వైష్ణవి అయితే అలా ఏడుస్తూ అక్కడ కూర్చుని ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్త నందిని వచ్చి ఏంటమ్మా ఏమైందని అడుగుతూ ఉంటుంది. తనకి ఏమీ చెప్పకుండా ఊహు అంటూ ఏడ్చుకుంటూ కూర్చుని ఉంటుంది. అది చూసి విష్ణువర్ధన్ వచ్చి ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు చెప్పమ్మా అని చెప్పి విష్ణువర్ధన్ వైష్ణవిని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు వైష్ణవి అయితే ఏం లేదు, నేను మొన్న యూట్యూబ్లో లైవ్లోకి వెళ్ళాను కదా, అందులో నాకు చాలా లైక్స్ వచ్చాయి, చాలామంది ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు, కానీ మీ అమ్మాయి ఎవరు అని అడిగారు, కానీ నేను అక్కడ ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. అందరూ కూడా మీ అమ్మాయి ఎవరు, మీ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అనేసి అడుగుతున్నారు. నాకు మాత్రం మా అమ్మ ఎవరో తెలీదు, నిన్ను అడిగినా సరే చెప్పటం లేదు, అసలు చెప్పు మా అమ్మ ఎవరు, నాకు మా అమ్మ కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే ఇప్పుడు కాదు, నువ్వు పెద్ద అయ్యాక నీకు అన్నీ తెలుస్తాయి అని అంటాడు. అయినా సరే లేదు నాకు ఇప్పుడు ఎవరో తెలియాలి అని చెప్పి గట్టిగా రాద్ధాంతం చేస్తుంది. ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మితో తను ఎలా పెళ్లి చేసుకున్నాడో అదంతా ఎలా జరిగిందో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. గుర్తు తెచ్చుకొని వరలక్ష్మిపై కోపంతో వైష్ణవి పైన గట్టిగా అరిచేస్తాడు. ఏయ్ ఇప్పుడు రాదని చెప్తున్నాను కదా, పెద్ద అయ్యాక అన్నీ నీకే తెలుస్తాయి అని చెప్తున్నాను కదా, ఎందుకు అలా టార్చర్ పెడతావు అని చెప్పి విష్ణువర్ధన్ వైష్ణవి పైన గట్టిగా అరిచేస్తాడు. ఆ అరుపులకి వైష్ణవి అయితే భయపడిపోయి అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసి విష్ణువర్ధన్ అయితే బాధపడతాడు. ఎందుకు ఇలా అరిచాను వైష్ణవి పైన, అరవకుండా ఉండవలసిందని బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఎందుకురా ఆ పసిపాప మీద అంత కోపడ్డావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వైష్ణవి అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.